రికార్డర్ వేడి కావాలంటే టీవీలలో ఈమె ప్లాన్ ఉన్న పెద్ద 1 year నుంచి మీకున్నటువంటి హరీష్ రావు పాట ఎలగొట్టాలి. వాళ్ళన్నను ఏదో రకంగా రేవంత్ రెడ్డిని పట్టుకొని లోపల వేపియాలి. అప్పుడు ఇవి నాయకత్వం మర్చుకొని రాష్ట్రం మొత్తం తిరిగి దోసుక తిందామనే ప్రయత్నంలోనే ప్రతి ఒక్కరిని టార్గెట్ చేసుకుంటా పార్టీని సర్వనాశనం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. నీ వంటోళ్ళు నీ 100 మంది దోస్తులు ఏం కాదు. నీకు తగిన పాట ప్రజలకు బుద్ధి చెప్తారు. నువ్వు గెలిచింది ఒక్కసారి, సెకండ్ సారి గెలవ చేత కాలేదు నీకు. నీ అత్తగారింటి దగ్గర 10 మంది ఎమ్మెల్యేలు గెలిచి నువ్వు ఓడిపోయావు. మరి అంత పెద్ద ఉద్యమకారుల మీద అంత ప్రేమ అభిమానం ఉంటే ఎమ్మెల్సీ తీసుకోకుండా నువ్వు ఈయనుండి నువ్వు ఉద్యమకారానికి బీదోనికి ఈయనుండి ఉద్యమం మేము ఏమన్నా ఉద్యమం చేసామని చెప్పినామా? నేను చెప్పాను ఎప్పుడైనా ఉద్యమం చేశాను, నా జీవితంలో ఉద్యమం చేశాను ఎప్పుడైనా చెప్పారా? నేను ఆ రోజున టీడీపీ పార్టీలో ఉన్నాను. టీడీపీ సిద్ధాంతం కూడా పనిచేశాం. అంతేగాని నీళ్ళగా ఆ అబద్ధాలు చెప్పి హైదరాబాద్ ఎమ్మెల్యేలంతా అవినీతి పరులంట. హైదరాబాద్ లేకపోతే తెలంగాణ లేదు. హైదరాబాద్ ప్రజలందరం కాపాడి ఇలా తెలంగాణ రాష్ట్రం బాగుండాలని కోరుకున్న వ్యక్తులు మేమందరం కూడా. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటా, ఇష్టం చేసుకుంటా, నీట వ్యక్తిగతంగా మాట్లాడాలంటే తట్టుకోలే తల్లి, గుర్తుంచుకోను. కాజాలు నాలుగు తిరిగి ఏమైంది, మరి నువ్వేం చేసినావు? 10 ఏళ్ళు దోసుకొని తిని కూడా వెళ్ళినావు. 10 ఏళ్ళు ఏం చేసినాం? కాలేజీలో ప్రాజెక్ట్ తీసుకొచ్చినాం, మంచినీళ్ళు తెచ్చినాం. కుక్కడపల్లికి బ్రహ్మాండమైన 480 కిలోమీటర్ల మంచినీళ్ళు తీసుకొచ్చినాం. 9 రిజర్వ్ ట్యాంకులు తీసుకొచ్చినాం. 325 కోట్ల రూపాయలు పెట్టే ఎస్టీపీ తీసుకొచ్చినాం. పార్కులు చేసినాం. మా ప్రజలకు తెలుసు, నీకేం తెలుసు నీ ముఖానికి? ఇలా రాష్ట్రం మొత్తంలో బతుకమ్మ ఆడుతుందంటే కుక్కడపల్లిలో బతుకమ్మ బ్రహ్మాండంగా ఆడతారు. దాన్ని కూడా తీసుకొచ్చినాగా నేను. ఈ రోజు వరకు నేను ఫోటో తీయలే. ఒక ఆడపడుచు ఎందుకు తీయాలని చెప్తే నువ్వు పార్టీ వెళ్ళిపోయి పార్టీ తిట్టినా కూడా 90 ముందు ఫోటో ఉంది ఈ రోజున. నువ్వు భయపడతావు అనుకుంటున్నామో, భయపడే మాధవరం కాదు. హైదరాబాద్ ఎమ్మెల్యేలంతా దొంగలని చెప్తున్నావు. నువ్వు సుఖమైందని. నువ్వు జైలున్నామా, మేము జైలున్నామా? ఎందుకు పోయినా జైలుకి? ఆ జవాబు చెప్పు తెలంగాణ ప్రజలకు.